సో వాళ్ళే ఓటర్ సంఖ్య పరంగా బలంగానే కనిపిస్తున్నారు కానీ మీరు అన్నట్టు ఆర్థికంగా ఎగ్జాక్ట్లీ సార్ బలంగా లేరు. ఇప్పుడు నంబర్ మ్యాటర్ కాదు సార్. ఇక్కడ వెలమ సామాజిక వర్గం 0.2% ఊడో ఉంది, వాళ్ళ అధికారంలోకి వచ్చారు. నంబర్ ఎక్కువ ఉంటే ఎస్సీలు ఎప్పుడో రావాలి, కాపులు ఎప్పుడో నంబర్ కాదండి. రెండోది రెడ్డి సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో 6% ఉంటుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పాలించారు. ఎస్సీలు 20% అక్కడ, కాపులు 20 పైనే ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం 4% ఇప్పటికీ పరిపాలిస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే జనాభా ఎక్కువ ఉన్నాము అనేది క్రైటీరియా కాదు సార్. డామినెంట్ కాస్ట్ గా ఉన్నామా లేదనేది సామాజిక వర్గాల ఇది. అందుకోసం పొద్దుగూకులు మన ఎస్సీలు గాని కాపులు గాని ఒక మాట మాట్లాడతారు, మనం ఎంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం. మనల్ని ఈజీగా ఎక్కడ చూసిన వేదికలపై అదే మాట్లాడతారు. రాజ్యాధికారం మనకి ఎందుకు సాధ్యం కాదని సస్టైనబుల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డైలాగ్ చూస్తూనే ఉన్నాను సార్. ఇప్పుడు మీరు నా పాయింట్ వినండి, అది సస్టైనబుల్ కాదని ఎక్స్పీరియన్స్ చూపిస్తుందా లేదా? అవును. పవర్ కి ఎంతమంది అనేది మ్యాటర్ కాదు, ఎంత స్ట్రాంగ్ ఎకనామికల్లీ పొలిటికల్లీ సోషల్ అనేది స్ట్రాంగ్. పవన్ కళ్యాణ్ గారు ఏంటనంటే ఇప్పుడు కూడా ఆయనకి ఒక ఉద్దేశం ఉంది బలంగా, ఏమనంటే ఈ ఎలక్షన్స్ వల్ల నాయకులు ఎంపవర్ అవుతున్నారు కానీ సమాజం ఎంపవర్ కావట్లేదు అనేది ఎప్పుడు ఆయన గొడవ. అవును, అదే ఒకటి అన్నారు కదా, వ్యక్తులు ప్రాధాన్యం ఉంటుంది, వ్యవస్థల ప్రాధాన్యం పెరగట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఆయన చాలా మంది ఆయనకి ఈ 2 కులాలు కలిసి వెళితే మీకు బలం వస్తుంది అది ఇది అని చెప్పేవాళ్ళు ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. అవును. కానీ ఆయన ఈ కులాలు ఇవి కాదండి, అసలు వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండి వ్యవస్థ ప్రజల కోసం పనిచేయాలి. ఎలక్షన్ జరుగుతుంది నాయకుడి కోసంలా ఉంది కానీ ప్రజల కోసంలా లేదు. అలాంటిది తేవటానికి మనం ఎంతో కొంత చేద్దాము అంటే అది జరగకపోతే అని అడిగితే మనం బతికినంతకాలం చేస్తాం, కనీసం చేసామన్న తృప్తి అన్నా ఉంటుంది. వ్యవస్థ కోసం నిలబడటం అనేది ముఖ్యము. ఎలక్షన్ నాయకుడి కోసం ఏంటండి జరిగేది? ఆయన నాయకుడు అయిపోయి అందరి నెత్తిన కూర్చోవటం కాదు, ఇక్కడ వ్యవస్థ రావాలి, ప్రజలందరూ దానిలో భాగస్వాములు కావాలి, వాళ్ళు ఎంపవర్ అయ్యి గ్రామానికి పనిచేయాలి, అభివృద్ధి జరగాలి.